హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ ఫర్ డిగ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, దోస్ హు ఆర్ స్టడీయింగ్ ఫోర్త్ సెమిస్టర్. సో ఈ డిగ్రీ అనేసరికి ఏంటంటే సెకండ్ బీఎస్సీ, సెకండ్ బీకామ్, సెకండ్ బీబీఏ అందరికీ కూడా కామన్గా ఉండే పేపర్. సెకండ్ బీఎస్సీ వాళ్ళు ఉంటారు. సో సెకండ్ బీఎస్సీలో ఎవరైతే మనకి లైక్ ఫిజిక్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి యూజ్ అవుతుంది, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది, స్టాట్ వాళ్ళకి యూజ్ అవుతుంది, అండ్ కెమిస్ట్రీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మనకి సెకండ్ బీకామ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా, అలాగే ఆబ్వియస్లీ సెకండ్ బీబీఏ వాళ్ళకు కూడా ఈరోజు వీడియో అయితే ఖచ్చితంగా చాలా యూజ్ అవుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే మనకి కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, మొన్న మ్యాథ్స్ వీడియో చేసిన తర్వాత మాకు ఒక ఇంపార్టెంట్ పేపర్ ఉంది సార్, దాన్ని డిస్కస్ చేయండి అని చెప్పేసి. సో రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ఫర్దర్ వీడియో. ఏదైతే మనకు ఉందైతే ఆ వీడియో తర్వాత మనం ఈరోజు ఈ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ని అయితే మీ ముందుకైతే తీసుకొని రావడం జరిగింది. అదే మనకి అనలిటికల్ స్కిల్స్. సో బోర్డు మీద అయితే క్లియర్గా కనిపిస్తుంది మనకి అనలిటికల్ స్కిల్స్ ఏఎస్ అనే పేపర్ని అయితే మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైతే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారో ఆల్ యూనివర్సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అంటే మనకి ఏవైతే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కానీ, ఆదికవి యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ అని మొత్తం అన్ని యూనివర్సిటీస్కి ఈ పేపర్ అయితే కామన్గా ఉంది ఫోర్త్ సెమిస్టర్లో. రైట్. సో ఈ విధంగా అయితే మనం చూసుకుంటే ఈ గ్రూప్స్ అందరూ కూడా ఈ పేపర్ని అయితే మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. దిస్ ఈజ్ లైక్ ఏ 2 hours పేపర్. ఇది మనకి ఓవరాల్గా అయితే 2 hours ఉంటుంది. ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 50 marks పేపర్ అన్నమాట ఇది. సో దిస్ ఈజ్ లైక్ ఈ పేపర్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. 2 రకాల టైప్స్ కూడా ఉంటాయి మనకి. ఇంకా ఏ పేపర్లో కూడా ఆబ్జెక్టివ్ ఉండదు, అంటే మల్టిపుల్ చాయిస్ కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ ఉండవు. మనకి ఇక్కడైతే ఈ అనలిటికల్ స్కిల్స్లో అయితే మనకి ఆబ్జెక్టివ్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. అయితే అందరు సెకండ్ ఇయర్స్కి యూజ్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే వీడియో అయితే చివరి వరకు చూసేసేయండి. సో కొత్తగా ఎవరైతే మా ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, అయితే వీడియోని అయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు. రైట్. సో ఏమున్నదో ఒకసారి మనం ఓవరాల్గా అసలు ఈ అనలిటికల్ స్కిల్స్లో ఏమున్నాయి ఏంటి అనేది మనం ఒకసారి క్లియర్గా వినేద్దాం. రైట్. సో ఓవరాల్గా అయితే మనకి ఇక్కడ ఈ పర్టికులర్ పేపర్లో 5 units ఉన్నాయి. మొత్తం అయితే 5 units ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోవాల్సిన విషయాలు అయితే ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిలబస్ని అయితే కంప్లీట్ అనాలిసిస్ ఇస్తాను. కంప్లీట్గా ఏ సిలబస్ ఉంది అదైతే నేనైతే క్లియర్గా చెప్తాను. అండ్ సిలబస్తో పాటుగా మీకు నేను వెయిటేజ్ కూడా చెప్తాను. లైక్ యూనిట్కి ఎంత వెయిటేజ్ ఇస్తున్నాడు అనేది కూడా చాలా క్లియర్గా నేను చెప్తాను. అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ అందరికీ తెలియంది ఏంటి అని అంటే, యూజువల్గా మోడల్ పేపర్ను కూడా నేను ఇస్తాను ఇక్కడ. రైట్. సో అలాగే ఈ సిలబస్లోనే ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి ఉన్నాయి అనేది కూడా నేనైతే క్లియర్గా చెప్తాను. అండ్ ఈ టాపిక్స్లో ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టాపిక్స్ మనం ప్రీవియస్గా చేసాం. ఆ వీడియోస్లో అయితే డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్స్ ఇస్తున్నాను, మీరు ఒకసారి క్లిక్ చేసి ప్రీవియస్ వీడియోలు కూడా చూసేసేయచ్చు. రైట్. ఈ అన్నీ కూడా మనం అనలిటికల్ స్కిల్స్కి సంబంధించి ఈరోజు అయితే వీడియోలో నేర్చుకుంటున్నాం. రైట్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ థింగ్ ఈజ్ అబౌట్ సిలబస్. ఏమేమి ఉన్నాయి యూనిట్స్లో అంటే, టోటల్గా ఈ సిలబస్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయని అంటే ఓవరాల్గా చెప్పుకున్నాం ఆల్రెడీ 5 units ఉన్నాయి. సో యూనిట్ నెంబర్ 1 ఈజ్ డేటా అనాలిసిస్. ఫస్ట్ యూనిట్ పేరు వచ్చేసి డేటా అనాలిసిస్. యూనిట్ నెంబర్ 2 సీక్వెన్స్ అండ్ సిరీస్. నాతో పాటు మీరు సిలబస్ క్లియర్గా రాసుకోండి. ఎవరైతే ఫోర్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఉన్నారో క్లియర్గా రాసుకుంటే మీకు చాలా ఈజీగా, అంటే అనలిటికల్ స్కిల్స్ అంటే మీకు ఓవరాల్గా ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది, ఇంత ఈజీయా అని చెప్పేసి 100% మీరు పాస్ అయిపోతారు అనమాట పేపర్ అనేది. మీరు ఒకసారి క్లాస్ అది వింటే క్లియర్గా. అండ్ యూనిట్ 3 వచ్చేసి మనకి అర్థమెటిక్ ఎబిలిటీ. అర్థమెటిక్ టాపిక్స్ ఉంటాయి. అర్థమెటిక్ ఎబిలిటీ. అండ్ యూనిట్ 4 వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అండ్ ద లాస్ట్ వన్ యూనిట్ 5 బిజినెస్ కాంపిటీషన్స్.
సో దీస్ ఆర్ ద 5 యూనిట్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ ద అనలిటికల్ స్కిల్స్ అనే ఒక పేపర్లో, రైట్. ఓవరాల్గా అయితే అనలిటికల్ స్కిల్స్ అనేది అయితే మనకి ఎన్ని మార్క్స్ పేపర్, 50 మార్క్స్ పేపర్, రైట్. సో ఇప్పుడు మనం క్లియర్గా కానీ అబ్జర్వ్ చేసినట్లయితే యూనిట్స్ టోటల్గా 5 యూనిట్స్ అండ్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. డేటా అనాలిసిస్ అంటే డిఏ, చూడండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే క్యూఏ, డిఏ అండ్ క్యూఏ, ఈజీ షార్ట్కట్కి ఈజీ గుర్తుంటుంది. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎస్ఎస్ సీక్వెన్స్ అండ్ సిరీస్ చాలా ఈజీగా గుర్తుంటుంది, రైట్. సో ఇది డిఏ, క్యూఏ, ఏఏ అంటే లైక్ అర్థమెటిక్ ఎబిలిటీ. అండ్ ఇక్కడ మనం బీసీ అని గుర్తుపెట్టుకోవచ్చు. బీసీ మనం అంటాం కదా, హిస్టరీలో ఉంటుంది మనకి బీసీ, ఏడి అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే చాలా ఈజీగా యూనిట్ నేమ్స్ అయితే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అఫ్కోర్స్ అవసరం లేదు, గుర్తుంటే మనకి మోడల్ పేపర్ సాల్వ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, అందుకని నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఓవరాల్గా అయితే మనం సిలబస్ని డిస్కస్ చేసుకున్నాం. ఈ సిలబస్లో మనకు వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ వీ హ్యావ్ అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనాలిసిస్లో చూసుకుంటే, డేటా అనాలిసిస్ అంటే ఏంటి అని అంటే బేసికల్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఇస్తాడు. ఆ డేటా మీద మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి అని అంటే జనరల్గా బార్ చార్ట్స్ ఉంటాయి, అలాగే మనకి టేబుల్ చార్ట్స్ ఉంటాయి, అలాగే పై చార్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మనం నేర్చుకున్నవే, పై చార్ట్స్ అండ్ లైక్ వెన్ డయాగ్రామ్స్ కూడా ఉంటాయి. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ ఇన్ డేటా అనాలిసిస్. అయితే ఈ పేపర్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటనంటే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ డిగ్రీ మీరు వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్, అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, రైల్వే ఎగ్జామ్స్ కానీ, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ, స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్స్ కానీ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా యూజ్ అవుతుంది ఈ పేపర్. నేను అందుకని ఇంత క్లియర్ కట్గా చెప్పడం మీకు. కాబట్టి మీరు ప్రతి టాపిక్ చాలా డీటెయిల్డ్గా నేర్చుకోండి. నేను ప్రతి యూనిట్ని నేను వీడియో చేస్తాను మీకు. ఆ వీడియో అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను, ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క వీడియో చేస్తూ ఉంటాను. సో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట, రైట్. సో మనకి డేటా అనాలిసిస్ అనగానే వీళ్ళ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అది మనకి ఏమున్నాయో కూడా తెలియాలి, రైట్. సీక్వెన్స్ అండ్ సిరీస్లో 3 టాపిక్స్ ఉంటాయి. 3 టాపిక్స్ మనకి వచ్చేసేయాల. ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఈజ్ అనాలజీ అంటాం. ఫస్ట్ వన్ ఈజ్ అనాలజీ. అనాలజీ నథింగ్ బట్ రిలేషన్షిప్. అనాలజీ అంటే రిలేషన్షిప్. ఇక్కడ ఆడ్ థింగ్ అవుట్ అంటాం. సెకండ్ వన్ ఈజ్ ఆడ్ థింగ్ అవుట్ అంటాం. ఇంకొకటి మిస్సింగ్ టర్మ్ అంటాం. అవి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఉండే టాపిక్స్ అయితే అవి అనాలజీ, ఆడ్ థింగ్ అవుట్ అండ్ మిస్సింగ్ టర్మ్. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఇక్కడైతే అర్థమెటిక్ ఎబిలిటీలో మనకి నార్మల్గా తెలుసు మనకి ఏంటేంటి ఉంటాయంటే, జనరల్గా అర్థమెటిక్ ఎబిలిటీ అంటే బాడ్మాస్ రూల్ ఉంటుంది, బాడ్మాస్ రూల్. అలాగే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి, మనకి, రైట్. సో ఇవి మనకి జనరల్గా మనం 6th, 7th, 8th క్లాస్లో నేర్చుకున్న విషయాలే, బాడ్ మ్యాథ్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్. మరి డిగ్రీలో మళ్ళీ ఎందుకు వచ్చాయనేది జనరల్ క్వశ్చన్ అనమాట అందరికీ. బికాస్ ఈ డిగ్రీ నెక్స్ట్ ఇయర్ మీరు ఫైనల్ ఇయర్ అవుతుండగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి. అప్పుడు రాయాలంటే నువ్వు మళ్ళీ ఒకసారి డిగ్రీలో మీరు ఒకసారి నేర్చేసుకుంటే మీకు చాలా ఈజీ ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యూనివర్సిటీ వాడు మనకి పేపర్ పెట్టడం అయితే జరిగిందనమాట. అది బేసిక్ థింగ్, రైట్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే ఏముంటాయి అని అంటే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే ఏజెస్ ఉంటుంది, యావరేజెస్ ఉంటుంది, రైట్. రేషియో అండ్ ప్రపోర్షన్ ఈ టాపిక్స్. అలాగే స్పీడ్, డిస్టెన్స్, టైం కూడా ఉంటుంది. స్పీడ్, డిస్టెన్స్, టైం అనే టాపిక్ కూడా మనకైతే ఉంటుంది, రైట్. 4 టాపిక్స్ ఉంటాయి. ఏజెస్, యావరేజెస్, రేషియో, ప్రపోర్షన్, స్పీడ్, డిస్టెన్స్, టైం కమ్స్ అండర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రైట్. ఇది అయితే మనకి 4th యూనిట్. అంటే క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఏజెస్ ఇస్తాడు, క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ యావరేజ్, ఇలా ఈ విధంగా అడుగుతాం. లాస్ట్ వన్ బిజినెస్ కాంపిటీషన్స్. అంటే పేరులోనే ఉంది మనకి. బిజినెస్లో జనరల్గా ఏవేవైతే టాపిక్స్ యూజ్ అవుతాయో అంటే ఏముంటాయి ఇక్కడ కూడా, లైక్ పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్. మీరు అన్నిట్లో అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో పి ఉంటుంది.
పి ఉంటుంది, బిజినెస్ కాంపిటీషన్స్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పర్సంటేజ్ స్టార్ట్స్ విత్ పి. ప్రాఫిట్ అండ్ లాస్ స్టార్ట్స్ విత్ పి. పార్ట్నర్షిప్ స్టార్ట్స్ విత్ పి. ఇక్కడ పి లేదు కదా అని అంటే పీతో స్టార్ట్, ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్లో మనకు కామన్గా ఎవరు ఉంటారు, ప్రిన్సిపల్ అనేవాడు ఉంటాడు కదా, ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది కదా. సో ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఎవరితో స్టార్ట్ అయ్యాడు, పీతో స్టార్ట్ అయ్యాడు. మళ్ళీ అంటే యూజువల్గా 5th యూనిట్లో ఉండేవన్నీ కూడా మనకి ఎవరితో స్టార్ట్, పీతో స్టార్ట్ అవుతాయి. సో ఈ విధంగా అయితే మనం 5 యూనిట్స్ని చాలా అంటే చాలా ఈజీగా మనం చేయగలుగుతాం అనమాట. మీకు ఒక్కసారి ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా నోట్స్లో రాసుకుంటే చాలా చాలా మంచిది. ఇది అయితే మనకి చాలా నీట్గా యూజ్ అవుతుంది అనలిటికల్ స్కిల్స్లో. దిస్ ఈజ్ వాట్ ద సిలబస్. ఓవరాల్గా అయితే మనకి సిలబస్ ఏముంది, అందులో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయనేది చాలా క్లియర్ కట్గా అయితే నేను మీకు చెప్పాను. సో మీరందరూ అయితే చాలా నోట్స్లో చాలా క్లియర్గా రాసుకోండి. నాకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి, నేను ఇంకా మీకు క్లియర్ కట్గా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తాను. రైట్, ఇప్పుడైతే నేను కంప్లీట్ సిలబస్ అయితే ఇచ్చేస్తాను కదా. ఒక్కసారి మనం దీనికి సంబంధించినటువంటి మోడల్ పేపర్ అండ్ వెయిటేజ్ చూసేద్దాం, దెన్ మనకి చాలా ఈజీ అయిపోతుంది. రైట్, ఇక్కడ వరకు క్లియర్ కదా. సో నేనైతే ఇప్పుడు మీకు వెయిటేజ్ చెప్తాను, ఒక్కొక్క యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అండ్ ఒక్కొక్క టాపిక్ నుంచి వెయిటేజ్ ఏంటి, మోడల్ పేపర్ ఏంటి, అసలు పబ్లిక్ ఎగ్జామ్లో 50 మార్క్స్కి మనకి మోడల్ పేపర్ ఏంటి ఉంటుంది కూడా ఒకసారి అయితే మనం చూసేద్దాం ఇప్పుడు. రైట్, ఇదైతే మీరు క్లియర్గా నోట్ చేసేసుకోండి ఫస్ట్. రైట్ సార్, ఈ విధంగా అయితే మనకి టోటల్గా 5 యూనిట్స్కి సంబంధించినటువంటి క్లియర్ కట్ సిలబస్ని అయితే మనం డిస్కస్ చేసాం. ఇప్పుడైతే నేను మీకు వెయిటేజ్ తీసుకొచ్చేస్తున్నాను. సో వెయిటేజ్ కన్నా ముందు మోడల్ పేపర్ డిస్కస్ చేద్దాం. వన్స్ మనకి మోడల్ పేపర్ అనేది కానీ తెలిస్తే ఆటోమేటిక్గా నేను త్రూ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద వెయిటేజ్. సో ప్రెజెంట్ అయితే నేను ఒక్కసారి బోర్డ్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఎలా ఇస్తున్నాడు అని అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా ఇస్తున్నాడు జనరల్గా. బట్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ అన్నమాట. అంటే ఆబ్జెక్టివ్ ఉంటుంది అండ్ డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. ఇందులో మనకి యూ విల్ హ్యావ్ 5 డిఫరెంట్ సెక్షన్స్ అన్నమాట. సో ఫస్ట్ వన్ తీసుకుంటే సెక్షన్ ఏలో దే ఆర్ గివింగ్ ఏ కాంప్రహెన్సేషన్, అంటే ఒక పేసేజ్ ఇస్తున్నాడు. సో ప్యాసేజ్ అని అంటే ఇక్కడ మనకి ఫస్ట్ యూనిట్ ఏంటి, డేటా అనాలిసిస్. ఒక పై చార్ట్ కానీ, ఒక వెన్ డయాగ్రామ్ కానీ, ఒక బార్ చార్ట్ కానీ, హిస్టోగ్రామ్ కానీ, లేదా ఒక ప్యాసేజ్ కానీ ఏదో ఒకటి మనకంటే ద క్వశ్చన్ విచ్ ఈజ్ ఫ్రమ్ డేటా అనాలిసిస్ నుంచి ఇస్తున్నాడు. ఈ ప్యాసేజ్ ఇచ్చినాక దే ఆర్ ఆస్కింగ్ 5 క్వశ్చన్స్, 5 ఆబ్జెక్టివ్, 1 2 3 4 5. ఈ 5 కూడా లైక్ ఆబ్జెక్టివ్ ఇస్తున్నాడు. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, హ్యావింగ్ ఆప్షన్స్ ABCD, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్, అంటే 5 1s ఆర్ ఇక్కడ 5 మార్క్స్ కవర్ అవుతున్నాయి. రైట్, సో ఈ 5 మార్క్స్ కూడా ఏ యూనిట్ నుంచి, డేటా అనాలిసిస్ అంటే యూనిట్ 1 నుంచి ఇస్తున్నాడు. రైట్, సో ఇది అయితే ఫస్ట్ సెక్షన్. అంటే నీకు ఫస్ట్ సెక్షన్ రావాలి అని అంటే నువ్వేం చేయాలి, డేటా అనాలిసిస్ అనే యూనిట్ని అయితే నువ్వు బాగా నేర్చుకోవాలి. డేటా అనాలిసిస్లో ఏమున్నాయని చెప్పాము ఇందాక. ఇక్కడ మనం ఓవరాల్గా పై చార్ట్, బార్ చార్ట్, వెన్ డయాగ్రామ్, వీటి మీద క్వశ్చన్స్ని మనం బాగా నేర్చుకోవాలి. అంటే సింపుల్, మనకి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, ఒక డయాగ్రామ్ ఇస్తాడు, దాని మీద క్వశ్చన్స్ అడుగుతాడు. విచ్ ఈజ్ హైయెస్ట్ పర్సంటేజ్, విచ్ ఈజ్ లోవెస్ట్ పర్సంటేజ్, విచ్ ఈజ్ వాట్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ సమ్ క్లాసెస్, ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు ఈజియెస్ట్ వేలో. మనం అయితే యూనిట్ డిస్కస్ చేస్తున్నప్పుడు, డేటా అనాలిసిస్ అనే యూనిట్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తున్నప్పుడు మీకు క్లియర్ కట్గా క్వశ్చన్స్ అని నేను బోర్డు మీద రాసి చూపిస్తాను. రైట్, ప్రజెంట్ అయితే మనం మోడల్ పేపర్ కోసం డిస్కస్ చేస్తాం. దట్ ఈస్ వాట్ సెక్షన్ ఏని మనం డిస్కస్ చేసుకున్నాం. రైట్, సెక్షన్ బి చూస్తే ఒకసారి, సెక్షన్ బి కూడా ఆబ్జెక్టివే. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడంటే 20, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్, అంటే ఓవరాల్గా ఇయర్ వీఆర్ గెటింగ్ 20 మార్క్స్ టోటల్గా. ఆబ్జెక్టివ్ మళ్ళీ 1 2 అండ్ 20. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే క్యాలిక్యులేషన్ పార్ట్. మనకి ఇందాక సిలబస్లో క్యాలిక్యులేషన్ ఎవరున్నారు, సెకండ్ యూనిట్ సీక్వెన్స్ సిరీస్ క్యాలిక్యులేషన్ కాదు, థర్డ్ యూనిట్ అంటే యూనిట్ 3. యూనిట్ 3 అంటే ఏంటి మనకి, లైక్ అర్థమెటిక్ ఎబిలిటీ. అండ్ యూనిట్ 4 అని అంటే మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి మనకి 20 మార్క్స్ వస్తున్నాయి మనకి. అంటే 10 and 10 అంటే దీని వెయిటేజ్ ఎంత, 10 మార్క్స్, దీని వెయిటేజ్ 10 మార్క్స్, ఫస్ట్ యూనిట్ వెయిటేజ్ 5 మార్క్స్. చూసారు, నేను మోడల్ పేపర్లోనే వెయిటేజ్ కూడా చెప్తున్నాను.
రైట్. సో ఇక్కడైతే నీకు టోటల్గా ఎన్ని మార్క్స్ కంప్లీట్ అయిపోయి 5 అండ్ ఇక్కడ 25 మార్క్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సి. సెక్షన్ సిలో ఇంకా ఆబ్జెక్టివ్ అయిపోయి మనకి ఇంకా ఆబ్జెక్టివ్ ఉండవు, డిస్క్రిప్టివ్ ఇస్తున్నాడు. మళ్ళీ డిస్క్రిప్టివ్ ఎలా ఇస్తున్నాడు అని అంటే మనకి 1 మార్క్స్ అండ్ 2 మార్క్స్ ఉంటాయి. సో 1 మార్క్స్ అండ్ 2 మార్క్స్ అని అంటే మనకి ఇక్కడ సెక్షన్ సిలో 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. నార్మల్ మనం లాంగ్ ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్స్ ఎలా ఉంటాయో టోటల్గా 5 క్వశ్చన్స్ ఉంటాయి. దట్ మీన్స్ 1 మార్క్స్ అన్నాం కదా, అంటే 5 మార్క్స్ వస్తున్నాయి ఇక్కడ. రైట్, దిస్ ఈజ్ వాట్ సెక్షన్ సి. అండ్ సెక్షన్ డి అయితే సో ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే యూనిట్ 4 నుంచి ఇస్తున్నాడు, యూనిట్ 5 నుంచి ఇస్తున్నాడు మ్యాక్సిమం. అంటే యూనిట్ 4 అండ్ 5 బాగా నేర్చుకుంటే సెక్షన్ సి అనేది కంప్లీట్ చేస్తాం. సెక్షన్ డి వచ్చి 2 మార్క్ క్వశ్చన్స్. ఎన్ని ఇస్తున్నాడు? 5 ఇస్తున్నాడు. 5 ఆన్సర్ చేయాలి, 10 మార్క్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యూనిట్ 5 నుంచి ఇస్తున్నాడు మనకి ఇక్కడ. యూనిట్ 5 అంటే ఏంటి? బీసీ. బీసీ అంటే బిజినెస్ కాంపిటీషన్స్ నుంచి మనకి సెక్షన్ డి అనేది ఇస్తున్నాడు అనమాట. ఓవరాల్గా చూడండి ఇక్కడ 25, 30, 40 ఇంకా 10 మార్క్స్ మిగిలాయి మనకి. రైట్, 20, 25, 30, 40 ఇంకా 10 మార్క్స్ మిగిలాయి సెక్షన్ డి. అండ్ లాస్ట్ వన్ సెకండ్ యూనిట్ ఎక్కడ చేయలేదు కదా మనకి, ఇక్కడ సెకండ్ యూనిట్ నుంచి ఇస్తాడు. సెక్షన్ డి అయిపోయింది కాబట్టి లాస్ట్ సెక్షన్ ఈ. సెక్షన్ ఈ నుంచి సీక్వెన్స్ అండ్ సిరీస్ 1, 2 అండ్ సో ఆన్ 10 సీక్వెన్స్ అండ్ సిరీస్. ఇందులో నుంచి 10 బిట్స్ ఇస్తాడు. దట్ మీన్స్ 10 మార్క్స్. సో ఇక్కడ 25 మార్క్స్, అక్కడ 25 మార్క్స్. ఓవరాల్గా 50 మార్క్స్ అనేది మనం 2 అవర్స్లో చేయాల్సిన అవసరం ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ద అనలిటికల్ స్కిల్స్ పేపర్. మనకి ఇండివిజువల్ వెయిటేజ్ కూడా చూసుకున్నాం. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్, ఫోర్త్ అండ్ 5th యూనిట్. సో ఇండివిజువల్గా యూనిట్ వెయిటేజ్ కూడా మనకు తెలిసిపోయింది అండ్ మోడల్ పేపర్ కూడా తెలిసిపోయింది. రైట్, సో ఈ విధంగా అయితే మనం అనలిటికల్ స్కిల్స్ అనేది పేపర్ కోసం క్లియర్ కట్గా సిలబస్ నేర్చుకున్నాం, అందులో ఉండే టాపిక్స్ నేర్చుకున్నాం అండ్ ద మోడల్ పేపర్ అండ్ ఇంక్లూడింగ్ ద వెయిటేజ్. రైట్, దట్స్ ఆల్ గైస్ ఫర్ టుడే ద వీడియో అనలిటికల్ స్కిల్స్ 4th సెమిస్టర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో. సో వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము చేసే మరిన్ని వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో కూడా రావడం జరుగుతుంది. అలాగే వీడియో అయితే లైక్ చేయండి అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలాగే మాకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. మేము చేసే వీడియోస్ అన్నీ కూడా అందులో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.